సంబంధించిన క్వశ్చన్ చూడండి. సో ఇది ఆల్జీబ్రా సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా. సో ఇక్కడ చూడండి మనకి ఇది ఓవరాల్గా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. సో ఇక్కడ ఏ ప్లేస్లో ఎక్స్ అనేది ఉంది, ఓకేనా. సో ప్లస్ 2 ఇంటూ ఏబి అంటే ఎక్స్ ఇంటూ 1/x అని రాసుకోవచ్చా. సో ఇక్కడ ఓవరాల్గా ఇక్కడ -2 అనేది కామన్ తీస్తే ఎక్స్ ప్లస్ 1/x అనేది అవుతుంది. సో ఓకేనా. ఇప్పుడు చూడండి ఇదంతా కూడా మనకి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్మేట్లో ఉంది. ఏ ప్లస్లో ఎక్స్ అని చెప్పినాం కదా, అంటే ఎక్స్ ప్లస్ 1/x హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చా. -2 ఇంటూ ఎక్స్ ప్లస్ 1/x. సో మరి ఇక్కడ మనకి ఎక్స్ ప్లస్ 1/x, ఇక్కడ మనకి ఎక్స్ ప్లస్ 1/x కామన్గా ఉంది. మరి కామన్ తీసేస్తే ఎక్స్ ప్లస్ 1/x. సో ఇక్కడ మనకి రిమైనింగ్ ఎక్స్ ప్లస్ 1/x అనేది ఉంటుంది. అండ్ ఇక్కడ ఎక్స్ ప్లస్ 1/x బయటకు వచ్చేసింది. ఇంకేముంటుంది, -2 అనేది ఉంటుంది. సో ఇప్పుడు అగైన్ మళ్ళీ ఇది మనకి ఎక్స్ ప్లస్, సో ఇక్కడ ఏ స్క్వేర్ అంటే √x హోల్ స్క్వేర్ ప్లస్ 1/√x హోల్ స్క్వేర్ ప్లస్ -2ab అంటే √x ఇంటూ 1/√x అని రాసుకోవచ్చు కదా అగైను. సో ఓవరాల్గా ఇది క్యాన్సిల్ అవుతే మళ్ళీ ఇదే వస్తుంది. సో దేర్ఫోర్ ఇదంతా మనకి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ -2ab ఫార్మేట్లో ఉంది. సో దేర్ఫోర్ దాన్ని ఏం రాసుకోవచ్చు, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో రాసుకోవచ్చు. ఏ ప్లేస్లో √x, బి ప్లేస్లో 1/√x. సో ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. సో ఫ్యాక్టర్స్ అడిగినారు కాబట్టి ఎక్స్ ప్లస్ 1/x ఇంటూ √x మైనస్ 1/√x ఇంటూ √x మైనస్ 1/√x అనేది ఇచ్చిన క్వశ్చన్ యొక్క ఫ్యాక్టర్స్ అవుతుంది. థ్యాంక్ యూ.